నమస్తే అండి. నా పేరు అంబటి శ్రీజ. నేను రాంబాబు గారి మూడో అమ్మాయిని. అమెరికాలో ఉంటాను. అయితే నేను మీ అందరి ముందుకు ఎందుకు వచ్చానో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. మా ఇంటి మీద 3 రోజుల క్రితం పెద్ద దాడి జరిగింది. అయితే ఈ దాడి ఎలా మొదలైంది? రాంబాబు గారు గుడికెళ్ళి తిరిగి ఇంటికి వస్తుంటే కొంతమంది టీడీపీ వాళ్ళు కర్రలు పట్టుకుని రాళ్లు పట్టుకుని ఫిజికల్ అటాక్ కి వస్తూ థ్రెటన్ చేస్తూ ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. కొంత బూతు పదజాలం వాడుతూ ఒక మహిళ. అన్ఫార్చునేట్ గా దురదృష్టవశాత్తు రాంబాబు గారు అదే మాటని తిరిగి అనేశారు. ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో ఇంటికి వచ్చారు, రియలైజ్ అయ్యారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఇంత పెద్ద లీడర్ గా ఉండి నా బ్యాలెన్స్ ని నేను కోల్పోయి ఉండకూడదు, నేను ఆ మాట అనుండకూడదు అని ఆయనకున్న పశ్చాత్తాపాన్ని చాలా క్లియర్ గా వ్యక్తం చేశారు. అయినా వాళ్ళు తృప్తి చెందలేరు. లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకి వేరే ఎజెండాస్ ఉన్నాయి. టీడీపీ గూండాలు తండోపతండాలుగా 9 నుంచి 10 గంటల పాటు నిర్విరామంగా మాట అన్న మనిషి మీద అటాక్ మాత్రమే కాదు, ఆయన కుటుంబం మీద, ఏమీ తెలియని రాజకీయాలతో సంబంధం లేని మా మదర్, మా సిస్టర్స్, వాళ్ల పిల్లల మీద అటాక్ చేయడం జరిగింది.